టైం ఇస్తాను లింగం గారు, దయచేసి ఆగండి. కృష్ణారెడ్డి గారు, సో మీ అభ్యర్థి దీపక్ రెడ్డి మూడో స్థానంలో ఉన్నారు. 7,296 ఓట్లు ఇప్పటి వరకు ఆయనకి పోలైనటువంటి పరిస్థితి. ఇక్కడ మూడో స్థానానికి పరిమితమైనటువంటి బీజేపీ బీహార్లో మాత్రం దూసుకుపోతున్నటువంటి సీన్ చూస్తున్నాం. బీహార్లో ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. ఎన్డీఏ ఆధిక్యంలో ఉన్నటువంటి పరిస్థితి. అలాగే మోడీ నితీష్ ద్వయం మళ్ళీ మాకు కావాలి అని బీహార్ ప్రజలు నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. సో బీహార్లో మీ గెలుపుకి మంత్రం ఏంటి? ఇక్కడ మూడో స్థానానికి పరిమితం అవ్వడంలో బీజేపీ ఎక్కడ ఫెయిల్ అయింది అనుకుంటున్నారు? ముందుగా మీకు రాజ్న్యూస్ ప్రేక్షకులకు అలాగే చర్చా వేదికలో పాల్గొంటున్న వివిధ పార్టీల నాయకులకు పెద్దలకు అందరికీ శుభోదయం తెలియజేసుకుంటూ, అలాగే స్వతంత్ర అభ్యర్థి అన్వర్ గారు అకాల మృతి చెందడము, జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థికి వారి మృతికి సంతాపం తెలియజేసుకు వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ, ఇక ఫస్ట్ జూబ్లీ హిల్స్ గురించి మాట్లాడుకుంటే మేడం, ఇక్కడ చాలా అంశాల కంటే ముందు ప్రజా సమస్యల కంటే ఎక్కువ కూడా జరిగిన పరిణామాలను మనం చూసుకుందాం. డబ్బు ప్రభావం ఒకటి జరిగింది. రెండోది పోలీసు వ్యవస్థను విచ్చలవిడిగా చేసుకోవడము. ఏది ఓటు చోరీ అని రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్పాడో అదే దొంగ అని ఎవరినట్టు ఇక్కడ దొంగతనం చేయడం జరిగింది. అలాగే చీకటి ఒప్పందం ఎంఐఎం తోటి చేయడము, అనైతికంగా అప్రసామయికంగా మంత్రి పదవి ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉండగా మంత్రి పదవి ఇచ్చి ఒక సామాజిక వర్గం ఓట్లను దండుకోవడం అనే దాని మీదనే ఈ ఎలక్షన్ జరిగింది తప్ప ప్రజల అవసరాల గురించో ప్రజా సమస్యలను లేవతెచ్చో మేము గెలిస్తే ప్రజలకు జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలకు ఈ సమస్యలు తీరుస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వం మాట్లాడలేదు, ఈ ముఖ్యమంత్రి మాట్లాడలేదు. ఒక సామాజిక వర్గం ఓట్లు ఎట్లా గండి కొట్టాలి, ఎట్లా ఓట్లు వేయించుకోవాలనే దాని ఎలక్షన్ జరిగింది తప్ప ప్రజా సమస్యలను లేవనెత్తే అంశాలు పక్కకెళ్ళి అక్కడ జరిగిన అంశాలకు చాలా మనం చూసాము. ఇందాక సునీత గారి విషయం ఏ పార్టీ అయినా కావచ్చు, ఆమె ఇట్లా మాట్లాడడం ఏంది, ప్రెస్ మీట్ పెట్టడం ఏంది? కాంగ్రెస్ నాయకులను సూటిగా అడుగుతున్నాను. లింగమయ్య యాదవ్ గారు ఆయన టైం వచ్చినప్పుడు సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఈయన బైండ్ ఓవర్ కేసున్న చిన్న శ్రీశైలం యాదవ్ పోలింగ్ బూత్లకు ఎలా తిరిగాడు, ఎలా మందిని వేసుకొని జూబ్లీ హిల్స్ నియోజకవర్గం మొత్తం ఎలా తిరగగలిగాడు? ఆయన ఓటేసి మళ్ళీ నియోజకవర్గం దాటి పోవలసిన వ్యక్తి ఆయన తిరగాల్సింది ఎట్లా వచ్చిండు? ఎవరు సహకరించారు? వీరు ప్రభుత్వం సహకరించింది, వీరు పోలీసు వాళ్ళు సహకరించారు. అలాగే 12-1 వరకు ఓటింగ్ శాతము తక్కువ అయిన తర్వాత వీళ్ళు ఎక్కడైతే డబ్బులు పంచారో ఆ డబ్బులు తీసుకున్న వ్యక్తులు, మీ ఇంట్లో 10 ఓట్లు ఉంటే 4 ఓట్లు పడ్డాయి, మీరు డబ్బులు రిటర్న్ ఇవ్వాల్సి వస్తుంది, వచ్చి ఓటేస్తారా లేదా, ఇక్కడికి రండి అంటే వీళ్ళు ఎక్కడెక్కడైతే డివిజన్ల వారీగా పార్టీ కార్యాలయాలు పెట్టేదో అక్కడికి పిలిపించుకోవడము, బెదిరించడము, వాళ్లకు లేరు అంటే వాళ్ళ ప్లేస్లో డమ్మీ క్యాండిడేట్లను ఫోటోలకు ఇచ్చి పంపించి ఓట్లు వేయించుకోవడము, ఇదంతా జరిగింది. ఇదంతా చూస్తూనే ఉన్నారు. ఇదంతా ప్రజలు అంత ఈజీగా ఏం లేదు. కొన్ని ఎలక్షన్లలో 6 నెలల ముందు 9 నెలల ముందు మునుగోడు ఎలక్షన్లో బీఆర్ఎస్ గెలిచింది. వచ్చే ఎలక్షన్ కల్లా ఓడిపోయింది. ఆ రోజు అక్కడ డిపాజిట్ కూడా పరిస్థితి లేకుండా కాంగ్రెస్ పార్టీకి. అయినా దీన్నే చూసి వాపును చూసి బలుపు అనుకుంటే కష్టమవుతుంది. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే 100 జంతువులను తిన్న రాబంత వచ్చేసి నేను అహింసావాదిని అని చెప్పేసి ఈరోజు మాట్లాడుతున్నట్టు ఉన్నది. మీరు ప్రజాస్వామ్యయుతంగా టోపీలు పెట్టుకోకుండా ఒక వర్గం గురించి మాట్లాడకుండా మీ ముఖ్యమంత్రి ప్రజా సమస్యలే జూబ్లీ హిల్స్ లో ఉన్న సమస్యల్లో మాట్లాడి ఉంటే కరెక్ట్ గా ఉండేది. మన అజారుద్దీన్ గారికి ఏ బెసెస్ లో ఇచ్చారు? ఆయన ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు. ఓడిపోయిన వ్యక్తికి అప్పటికప్పుడు మంత్రి పదవి ఇచ్చేసి ఒక సామాజిక వర్గం ఓట్లను దండుకొని ఏదో ఒక విధంగా మేము గెలవాలనేది ఆడారు. అది మీరు గెలిచినా ఇది ప్రజలు చూస్తున్నారు. తొండిగా గెలిచారనుకుంటారు కానీ మీకు ప్రజల అభిమానంతో ప్రజలు ఓట్లేసారనేది ఎవరు అనుకోవట్లేదు. ఈ పూట కలిస్తే చాలనుకొని ఓట్లేశారు తప్ప. కానీ కృష్ణారెడ్డి గారు, బీఆర్ఎస్ బీజేపీ నాయకులు చేస్తున్నటువంటి ఆరోపణలు కాంగ్రెస్ ఎలా చూస్తుందంటే ఆడలేక పాత గజ్జలు అన్నారంట. అంటే మీరు గెలవకపోతే పక్క పార్టీని బ్లేమ్ చేస్తారా? మేడం, ఇందులో వాస్తవాలు చూస్తున్నాము. మన మీడియా కూడా టోటల్ గా కూడా జూబ్లీ డివిజన్ వైజ్ బూత్ వైజ్ తిరిగారు.
అక్కడ జరిగినవి మొత్తం కళ్ళకు కట్టినట్టు సోషల్ మీడియా ద్వారా కానీ, టీవీ ఛానల్స్లో కానీ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అన్నీ కూడా ప్రజా చర్చలలో కూడా మీరు ఏ ఒక్క దగ్గరికన్నా అడగండి, ఇది ప్రజాస్వామ్యయుతంగా జరగలేదు, అధికార దుర్వినియోగం జరిగింది, పోలీసులను అడ్డగోలుగా వాడారు, బైండ్ ఓవర్ ఉన్న కేసు ఉన్న వ్యక్తి భయప్రాంతులకు గురి చేసుకుంటూ పోలింగ్ బూతుల చుట్టూ తిరగడము ఎంతవరకు సమంజసము, ఆయననే బైండ్ ఓవర్ లో ఉండాల్సిన వ్యక్తి వచ్చి ఆయననే దాడి చేసి ఒక 2-3 కార్యకర్తలను కొట్టడము, ఇది ఎంతవరకు ప్రజాస్వామ్యమో వాళ్ళు కాంగ్రెస్ నాయకులు చెప్పాలి. ఇదంతా మర్చిపోయి ఓకే గెలుపునగానే చూస్తాము, రేపు పొద్దున ఆయన అసెంబ్లీకి వస్తాడు, దాన్ని కాదనేది. కానీ దాని వెనుక జరిగిన పరిణామాలు ఏంటి, అది అంటే న్యాయబద్ధంగా జరిగిందా, ధర్మబద్ధంగా జరిగిందా, ఎలా జరిగింది అనేది మనం విశ్లేషించుకోవాలి. రేపు పొద్దున సమాజానికి మనం ఏమి ఇస్తున్నాం అనేది ఉండాలి. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు చెప్పేది, ఇప్పుడు సామాన్య పౌరులు వచ్చేసి ఎలక్షన్ లో పోటీ చేయాలంటే భయపడే పరిస్థితులు వచ్చింది. ఒక్క నిమిషం మేడం, గతంలో ఎలక్షన్స్ అంటే మేధావులు ఉంటుండే, లాయర్స్ ఉంటుండే, డాక్టర్స్ ఉంటుండే, ఇంజనీర్స్ ఉంటుండే, సామాజిక స్పృహ ఉన్న వాళ్ళు పోటీ చేసేవాళ్ళు. మధ్యలో రౌడీలు, గూండాలు ఇవన్నీ బెదిరింపులు చేసిన వాళ్ళు వచ్చారు. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ధన ప్రభావము, కాంట్రాక్టర్లు, బిజినెసర్స్ రాజకీయాలకు వచ్చారు. మళ్ళీ జూబ్లీ ఎలక్షన్ లో ఈ దౌర్జన్యాలు, ఈ మాటలు, ఈ ప్రవర్తనలను చూసిన తర్వాత మళ్ళీ రౌడీలు, గూండాలకే రాజకీయాలలో ప్రవేశము, పోటీ చేసే అర్హత ఉంటది విధంగా కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్తుందేమో అనేది ఒక అనుమానంగా ఉంది. కానీ దీన్ని ఎక్కడికక్కడ పోలీస్ స్టాఫ్ పెట్టాలి. ప్రజాస్వామ్యవాదులు కానీ, మన ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరం కూడా దీని గురించి దృష్టి దాల్చాలి. ఏదో ఎలక్షన్ జరిగింది, ఎలక్షన్లో గెలిచినామని చెప్పేసి అందరం ఎగురుకుంటా కూర్చుంటే కనుక ప్రజాస్వామ్యం రాబోయే రోజుల్లో కూని అవుతుంది. దొంగలకు, దోపిడీదారులకు, రౌడీలకు, గూండాలకే భయపడే పరిస్థితి వస్తుందని చెప్పేసి తెలియజేస్తుంది. రైట్ కృష్ణారెడ్డి గారు. రైట్ లింగం గారు, మీరు కృష్ణారెడ్డి గారు సమాధానం చెప్పే ముందు నేను ఒకసారి లక్ష్మణ్ గారితో మాట్లాడతాను. లక్ష్మణ్ గారు, ఇప్పుడు ఆ పార్టీలో